గమ్మతి వార్తలు. ఆడి తప్పని వాడా పలికి బొంకని వాడా సీతారాముడా మా భద్రాద్రి రాముడా. ఈ లోకం మీద అధర్మాన్ని అంతరించి ధర్మాన్ని నిలబెట్టి నీతిని కాపాడినందుకేనయ్యా నీకు ఈ పూజలు ఈ నైవేద్యం అనుకుంటా. అబ్బా భద్రాద్రి కొత్త కూడా నీ దండం పెట్టి దండుగా అయిందిగా. చూడు ఎట్లా ఉందో కథ. ఓ బిడ్డ జర్ర బాయి కాడ ముత్తం అంత పని ఉంది బిడ్డ, జర పోయి చేసిరా పోరా అమ్మగాని కుర్రు అనుకుంటా ఇటు రుక్తాడు పోరాడు. అయ్యో ఎటరా ఓ అయ్యా పనంతా ఆగమైతట్టుందిరా, చేసుకుంటేనే బుక్కెట్ బువ్వరా అమ్మగాని జర నా మాట ఇనిగా పని చెయ్యిరా. అరే 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 చెప్పి 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 నా పానం పడబడుతుంది బిడ్డ అని ఈ రకంగా మొత్తుకున్నా. లేదు అవతల నాకు బొచ్చడి పనులున్నాయి అనుకుంటా ఇక గిసవంటి తాకట్లు పెట్టుకుంటా తండ్రి మాటను పెడచెవిలో పెట్టిన కొడుకులను మస్తుగా చూస్తుంటాం ఊర్లో పోయింటి. కానీ ఈ భద్రాద్రి రామయ్య ఆనాడు తండ్రి మాట కాదనకుంటా ఎదురు మళ్ళకుంటా జవాబు ఇయ్యకుంటా 10,000 పబ్బతి అయ్యా అనుకుంటా 14 ఏళ్ళు వనవాసం వెళ్ళి నానా కష్టాలు పడ్డడుల్లా లోకంలో సత్యాన్ని బతికించి న్యాయాన్ని రక్షించి నీతి నిజాయితీకి మారుపేరుగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆహా ధనుర్మాసం ఉత్సవాలలో అండాలమ్మకు అమ్మ నీ దండం పెడితే అమ్మకు ఏం చక్కన పూజ నైవేద్యం కూడారై ప్రసాదాన్ని 108 పాత్రలలో అబ్బా నివేదన చేసి రామచక్కని పుణ్యం కట్టుకుర్రులా భక్తులు. ఆహా చూడు రే చూస్తా ఉంటే చూడబుద్ధి అవుతుంది ఎంత ముద్దుగుందో. గమ్మతి వార్తలు.